విధ్వంసం నుండి విజన్ వైపు, అరాచకం నుండి అభివృద్ధి వైపు అడుగులేస్తూ ఈ 18 నెలల కాలంలో ప్రజా వ్యతిరేక విధానాలతో ప్రజల్ని ఇబ్బందులు పెట్టినటువంటి సైకో పరిపాలనను అంతమొందించి ఈ 18 నెలల కాలంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజలకిచ్చినటువంటి ప్రతి ఒక్క వాగ్దానాన్ని నెరవేర్చుకుంటూ, ముఖ్యంగా ఆనాడు ఎన్నికల వాగ్దానాలుగా ఉన్నటువంటి సూపర్ 6 కార్యక్రమాలు పూర్తిగా సూపర్ హిట్ చేసి రాష్ట్ర ప్రజలకు ఈరోజు కూటమి ప్రభుత్వం ఒక మంచి ప్రభుత్వం, చెప్పినటువంటి ప్రతి ఒక్క వాగ్దానాన్ని కూడా నెరవేర్చేటువంటి క్రమంలో ఈ ప్రభుత్వం ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితులున్నాయి. ముఖ్యంగా ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి పేరుతో రాష్ట్రంలో చదువుకుంటున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డకు కూడా 15,000 రూపాయలు ఆర్థిక సహాయం చేస్తానని చెప్పి నమ్మబలికి అధికారంలోకి వచ్చినటువంటి పరిస్థితులుంటే, ఈ రోజు తల్లికి వందనం పేరుతో కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఏ విధంగా చెప్పినటువంటి మాటను కట్టుబడి ఇంట్లో ఉన్నటువంటి ప్రతి బిడ్డ కూడా చదువుకోవాలి, విద్య ప్రతి ఒక్కరి హక్కుగా భావించి ఈరోజు పెద్ద ఎత్తున తల్లికి వందనానికి సంబంధించి 67 లక్షల మందికి దాదాపు 8,745 కోట్ల రూపాయలు ఈరోజు ఈ ప్రజా ప్రభుత్వం ఖర్చు చేసినటువంటి పరిస్థితులు. ఆనాడు 2,000 ఉన్నటువంటి పెన్షన్ ని అధికారంలోకి రాగానే అవ్వాతాతల కోసం 3,000 చేస్తానని చెప్పి అబద్ధాలు మాట్లాడినటువంటి సైకో జగన్ ఒకవైపు ఉంటే, ఈరోజు చెప్పినటువంటి మాటకు కట్టుబడి రాజకీయాలంటే కేవలం మాటలు కాదు, ప్రజలకు చెప్పినటువంటి మాటల్ని నెరవేర్చేటువంటి నాయకుడిగా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం ఎన్ని ఆర్థిక ఇబ్బందుల్లో కూడా ఉన్నా వాటిని తట్టుకొని ఈరోజు రాష్ట్ర ప్రజల కోసం ముఖ్యంగా ఎన్టీఆర్ పెన్షన్ భరోసా పేరుతో దాదాపు 63 లక్షల మందికి 50,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినటువంటి ఘనత ఈ కూటమి ప్రభుత్వానిది. మహిళలకు ఉచిత బస్సు వాగ్దానం చేసి స్త్రీ శక్తి పథకం ద్వారా ఈ రోజు వరకు దాదాపు 10 కోట్ల మంది ప్రయాణికులుగా ఈరోజు మహిళలు ప్రయాణం చేసి 1,200 కోట్ల రూపాయలు ఈ స్త్రీ శక్తి పథకం కింద ఖర్చు చేసినటువంటి పరిస్థితులు. కానీ మనందరికి కూడా తెలుసు, ఈరోజు దీపం పథకం ప్రతి మహిళకు కూడా ఇంట్లో వంట అనేది వాళ్ళకి ఇబ్బంది కలగకూడదనేటువంటి ఆలోచనతో 2.65 కోట్ల మందికి ఈ ఉచిత దీపం పథకం ద్వారా గ్యాస్ సిలిండర్లు ఇచ్చేటువంటి కార్యక్రమానికి 2,104 కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం ఖర్చు చేసినటువంటి పరిస్థితులు.